నమస్కారం అండి. నా పేరు శకుంతల. మాది కర్ణాటక రాయచూర్ అండి. నేను ధ్యానంలోకి 2015లో వచ్చానండి. నాకు అనారోగ్య సమస్య ఉన్నది. అనారోగ్యంతో నేను ముందుగా హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ చూపించుకున్నాను, కానీ తక్కువ కాలేదు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, అదేమో స్వామీజీ ఉన్నాడు, అక్కడ పోదాము, ఏమన్నా మీకు ఎవరైనా చేశారు ఏమైనా చేశారేమో చూసి కనుక్కొని నీకేమన్నా దాంతో అరం అవుతుందేమనేసి ముందుగా అక్కడ తోలుకుపోయినారు నన్ను. కానీ అక్కడ కూడా అరం కాలేదండి. తర్వాత మా చెల్లెలు ఆదంలో ఉంటుంది, జయశ్రీ అని, తను ధ్యానం గురించి చెప్పిందండి. కానీ ముందుగా చెప్పింది ముందే నాకు, కానీ అదేంలే కూర్చొని ధ్యానం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే పోతుంది అనేది మూఢనమ్మకాలు అనుకున్నాను సరే. తర్వాత చూద్దాము, ఇంతగా చెప్తుంది, ఒకసారి చేసి చూద్దాము, నా అనారోగ్యం బాగవుతుందేమో అనుకుని నేను మళ్ళా ఆదోనికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేశాను. సిద్ధేష్ సార్ అని నాకు ధ్యానం గురించి తెలియజేశారు. 1 గంట ధ్యానం చేసిన తర్వాత నాకు బాగైంది సార్ నా అనారోగ్యం. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను, ఇతరులకు ధ్యానం చెప్తున్నాను. ఎవరు నాకు అనారోగ్యం ఉందంటే వాళ్ళందరికీ నేను ధ్యానం గురించి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.